హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు అను సాఫ్ట్వేర్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా అతి శక్తివంతమైన సాఫ్ట్వేర్లలో అను సాఫ్ట్వేర్ ఒకటి. ఇది సాధారణంగా అన్ని ఓఎస్లలో కంటే 7లో కానీ 8లో కానీ తర్వాత 10లో విండోస్ 10లో కానీ ఇది ఇన్స్టాల్ చేయడం అనేది ఏ విధంగా మీకు చూపిస్తున్నా. ముందుగా మీరు అను సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఫైల్ని మీరు ఓపెన్ చేసినట్టయితే అందులోపల 2 రకాల సెటప్స్ కనబడతాయి. ఫస్ట్ సెటప్ వచ్చేసి సెటప్ పిఎస్, రెండవది సెటప్ టీటీఎఫ్. టీటీఎఫ్ అంటే ఏంటంటే ట్రూ టైప్ ఫాంట్ అంటారు. ఓకే, దీన్ని సాధారణంగా రైట్ క్లిక్ ఇచ్చేసి మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేదానికంటే ముందు మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళేస్తే అందులోపల జనరల్ పక్కన కంపాటబిలిటీ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంపాటబిలిటీ మోడ్ అని ఉంటుంది. ఓకే, రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ అని ఉంటుంది. దీనిపైన మీరు టిక్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అందులోపల కింద రన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకుందాం. ఓకే, అప్లై ఓకే అనండి. ఓకే, ఈ కంపాటబిలిటీ మనం ఎందుకు ఇస్తున్నామనంటే ఇది విండోస్ 7లో కానీ 8లో కానీ 10లో కానీ ఇన్స్టాల్ అవ్వడానికి ఈ కంపాటబిలిటీ మనం చూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెటప్ టీటీఎఫ్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే మన సిస్టంలోకి అను సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. నెక్స్ట్, ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఇందులోపల మనకు హిందీ, సాంస్క్రిట్ లాంటి కొన్ని లాంగ్వేజెస్ కూడా మనకు వస్తూ ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేయడానికి ఈ టిక్ మార్క్ని మీరు తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఇందులోపల మనకు ఉన్నటువంటి ఫాంట్స్ అన్నీ కూడా మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యూవర్స్ మీరు గమనించవలసిన ముఖ్య గమనిక ఏంటంటే కంపల్సరీ సిస్టమ్ను రీస్టార్ట్ చేయండి. ఓకే, రీస్టార్ట్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నటువంటి అన్ని ఫాంట్స్ కూడా మీ సిస్టంలోకి వస్తాయి. ఇన్ కేస్ కనుక మీరు రీస్టార్ట్ కనుక చేయకపోతే ఫాంట్స్ అనేటటువంటి మీకు కనబడవు. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చే ఆప్షన్ నెక్స్ట్ అదే. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ రీస్టార్ట్ ద కంప్యూటర్ నౌ అని ఉంటుంది. మీరు కంపల్సరీగా రీస్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నా కాబట్టి మీకు రీస్టార్ట్ అనేది చేయట్లేదు. నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్, కానీ మీరు మాత్రం రీస్టార్ట్ చేయండి. ఫినిష్. ఓకే వ్యూవర్స్, మనకి ఈ విధంగా ఇది సెటప్స్ని మనం ఏం చేస్తామనంటే సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రెండవ స్టెప్ ఏంటనంటే మీరు లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళండి. సిలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఇన్స్టాల్ అయింది కదా, దానికి సంబంధించిన అను ఎస్ఎం అనేటటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులోపల KB7 అనేది మీకు ఒక అప్లికేషన్ లాగా కనబడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ పక్కన కంపాటబిలిటీ అని మీకు కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చూడండి రన్ దిస్ ప్రోగ్రామ్ కంపాటబిలిటీ అనేది దీనిపైన క్లిక్ చేయండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ విధంగా కనబడుతుంది మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కింద కూడా రన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. దీనిపైన కూడా క్లిక్ చేసి అప్లై ఓకే అనండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కూడా మనం ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఎస్. ఈ విధంగా మనం విండోస్ 7లో కానీ విండోస్ 8లో కానీ విండోస్ 10లో కానీ మనం అను స్క్రిప్ట్ను మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి డెస్క్టాప్ పైన ఈ విధంగా మళ్ళీ అను స్క్రిప్ట్ మేనేజర్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. అందులోపల మనకు కావాల్సినటువంటి ఫాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ కీబోర్డ్ కూడా మనకు కనబడుతుంది. దానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఓకే అని అంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఓకే అని అంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు అను స్క్రిప్ట్ మేనేజర్ని మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలు, సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.